హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. సామాన్యుల్ని, సోషల్ మీడియా కార్యకర్తల్ని, ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరినీ హింసించటం, వాళ్ళపైన అక్రమ కేసులు పెడుతున్నారంటూ టీడీపీ గవర్నమెంట్ పైన అభియోగాలు అయితే వస్తూనే ఉన్నాయి. ఇవి అభియోగాలా కాదా, నిజాల వాస్తవాలు మీకే తెలుసు. బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, సామాన్యులే కాదు, దానికన్నా పెద్ద పొజిషన్ లో ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్సీపీ అధిక కార్యదర్శి, అదే విధంగా మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కూడా అసలు వదలకుండా వెంటాడుతూ ఉన్నారు. అతని పైన కూడా అక్రమంగా కేసులు పెట్టేసి వేధిస్తూ ఉన్నారు. అది కూడా ఎటువంటి కేసులు అంటే పోక్సో చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ పెట్టి 12 కేసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెడతాం జరిగింది పోలీసులు. అసలు ఏంటంటే దీని వెనక వాస్తవాలను మనం గమనించినట్లయితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇలా కూడా జరుగుతుందా, ఇది ఎక్కడో సినిమాల్లో జరిగే సీన్లు మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఏంట్రా అనిపిస్తా ఉంటది. గతంలో రమణ అనే ఒక వ్యక్తి వాళ్ళ పాప పైన ఆఘాత్యం జరిగింది. అతన్ని చాలా మంది అన్యాయం చేయడం జరిగింది. ఆ విషయంగా ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫోన్ చేసి, సార్ ఇలా అన్యాయం జరిగింది, మమ్మల్ని ఆదుకోండి అంటూ రమణ అనే వ్యక్తి ఫోన్ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పిలవడం జరిగింది. ఆ పాపకు జరిగిన అన్యాయాన్ని చెప్పడం జరిగింది. దాంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్లియర్ గా చెప్పడం జరిగింది, నీకేం జరిగినా నేను చూసుకుంటాను, బాధపడకు, దీనికి న్యాయం జరిగేలాగా నీకు సహాయం చేస్తానంటూ తను ప్రామిస్ చేసి పరామర్శించి రావడం జరిగింది. అదే క్రమంలో అక్కడ పాపని పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఏం జరిగింది, ఏంటి, ఎలా ఎలా అనేసి. అది కూడా ఒక అమ్మాయికి ఏదైనా అన్యాయం జరిగితే అక్కడ లేడీ పోలీసులు ఉండాలి, వాళ్ళే విచారణ చేయాలి. కానీ అక్కడ జెంట్స్ ఉండి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మీరు ఎలా మాట్లాడతారు, అమ్మాయి కదా, జరిగింది అన్యాయం కదా, మీరు ఇక్కడ ఎలా మాట్లాడతారు, లేడీస్ లేకుండా ఏంటి అనేసి లేడీ పోలీసుని పిలిపించి మాట్లాడించాలని పట్టుబట్టి వాళ్ళని పంపించడం జరిగింది. ఇవన్నీ రమణ, ఎవరైతే పాప తండ్రి ఉన్నాడు, తనే మాట్లాడుతూ జరుగుతూ ఉంది. ఇప్పుడు తనకి తెలియకుండానే ఇదిగో మీడియాలో పోలీసులు చేసిన దాష్టికం ఎలా ఉందంటే, అక్కడ ఇదిగో పాపకి ఇలా జరిగింది అనేసి అన్ని మీడియాలో, టీవీ ఛానల్స్ లో ఇష్టంతరంగా రాస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మేము నోటీసులు పంపిస్తాం, ఈ విషయాన్ని అంత పబ్లిసిటీ చేయకండి, పాప లైఫ్ అనేసి ఒక నోటీసులు పంపిస్తాం, దాని క్రమంలో నువ్వు ఈ పేపర్ల పైన సంతకం పెట్టాలనేసి సంతకాలు పెట్టించుకున్నారంట రమణ తోటి. సంతకాలు పెట్టించుకుని తనని ఏం చేశారు, ఆ సంతకాలు పెట్టించుకున్న దానిపైన ఆ ఇష్టం వచ్చినట్టుగా కేసు ఫిల్ చేసుకుంటూ వెళ్ళారంట. ఎవరిపైన? చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన పోక్సో చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఇలా వాళ్ళ ఇష్టానుసారంగా కేసులు పెట్టుకుంటూ వెళ్ళారు. అర్థం కాని విషయం ఏంటంటే, పోక్సో చట్టం తనపైన ఎలా వచ్చింది, ఎస్సీ ఎస్టీ కేసులంతా తనపైకి ఎలా వచ్చినాయి, ఆయనకే అర్థం కాక షాక్ లో ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే. కానీ నిన్నటి వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన అన్ని కేసులు అని మీడియాలో, అన్ని ఛానల్స్ లో వచ్చింది. ఆ టీడీపీ ఛానల్ అనుబంధ సంస్థల్లో కూడా, అనుబంధ ఛానల్లో, అనుబంధ పత్రికల్లో కూడా ఇలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా పోక్సో చట్టం ఇవన్నీ రావడం జరిగింది. దానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా చాలా చాలా ఆశ్చర్యపోయాడు, అదేంటి నేను హెల్ప్ చేయడానికి వెళ్తే నా పైన కేసు పెట్టారనేసి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన పెట్టినటువంటి కేసులో బ్యూటీ ఏంటంటే అద్భుతం అన్నమాట. ఇది నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కేసు పెడుతున్నానన్న విషయం ఆ బాధితుడికి తెలియదు, నా పైన కేసులు ఎందుకు పెడతారు అన్న విషయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తెలియదు. దీని అంతటిని నడిచిన వ్యక్తులకు మాత్రమే, పోలీసులకి వాళ్ళ పైన ఉన్న అధికారులకు మాత్రమే దీని తాలూకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసు. పోక్సో చట్టం అంటే మామూలు చట్టం మనకు తెలుసు, జానీ మాస్టర్ దాంట్లోనే జైల్లో పెట్టారు చాలా రోజులు, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అదైతే. సో ఇలా చూసుకుంటూ పోతే అసలు ఎవడికి తెలియకుండా ఎవడెవడనో ఎక్కడెక్కడో ఎలాగో వాడుకుంటూ ఉన్నారు. ఎవడినైతే సెంటర్ చేయాలో వాడిపైన కేసులు పెడతానికి ఎన్ని విధాల సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, అవన్నీ ఉపయోగించి వారిపైన కక్ష సాధింపు చర్యలు చేయడం జరిగింది. నాకు ఒక విషయం అనిపిస్తుంది, ఎలక్షన్స్ లో గెలిచిన వెంటనే ఒక ప్రమాణం చేస్తారు, రాగహితమైనటువంటి బంధుప్రీతి లేకుండా, ఆ కక్ష సాధింపు చర్యలు లేకుండా, అది లేకుండా, ఇది లేకుండా, అంతర్కరణ శుద్ధితోటి మేము ప్రమాణం చేస్తూ ఉన్నాం, ప్రజల కోసమే పాటుపడతామని. ఆ ప్రామిస్లు ఏమైపోయినాయి, రాజకీయ నాయకులు ఏం చేశారు, పోలీసులు కూడా చిత్తశుద్ధితో చేస్తామని వాళ్ళకు ప్రామిస్ చేస్తారు. ఇవన్నీ తొక్కేసి ఎవడు దొరికితే వాడి పైన కేసులు పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ విషయం గురించి మాట్లాడాలంటే పిల్ల తండ్రి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో ఒకసారి మీరు చూడండి, ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. నా పేరు రమణ.
నేను ఎల్లమంద దళితులు అంటే పాపకు మాదిరి ఏం జరిగింటే అన్నను ఫోన్ చేసి రమ్మన్నాం మేము మా భార్య అందరం మేము మా పిల్లలు మేము ఫోన్ చేసి అన్నం రమ్మన్నాము భాస్కర్ రెడ్డి ఆడికి వచ్చినాడు. మమ్మల్ని అడిగినాడు ఏం జరిగింది ఏమైనా విచారిస్తున్నాడు. మేము చెప్పినాము జరిగిన సంగతి అన్నయ్య మారి జరిగింది, వేరే వాళ్ళు ఎవరో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తులు పాపను మారి చేసినారని చెప్పినాము. చెప్తే పాడికి లోపల పోయి చూసినాడు. చూసి పోలీసు వాళ్ళు ఆ పాపను అడుగుతా ఉంటే మీరు లేడీ పోలీసులు ఉంటారు కదా చూస్తారు, మీరు వద్దులే అని చెప్పని వాళ్ళ పోలీసు వాళ్ళకి చెప్పి బయట రమ్మని సార్ అన్న కూడా భాస్కర్ రెడ్డి అన్న కూడా బయటకు వచ్చేసినాడు. బయటకు వచ్చి మళ్ళా మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా అన్నాడు, రన్నా ఈ మాదిరి ఆడపాప విషయం కదా చూసుకొని మాట్లాడంటే కూడా లేదులన్నా ఆ పాపకు తగిన దెబ్బలు అవన్నీ చూసి నేను బాధపడి అన్న లేదులన్నా ఏమి ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ వాడికి ఇట్లా చేసిన వాడికి మాత్రం శిక్ష పడాలి అని నేను అన్నతో కూడా చెప్పినాను. అన్న మీద కేసు కానీ నేను అటువంటి ఏమి పెట్టలేదు, కేసు పెట్టాల్సిన అవసరం లేదు. మా కోసం చూసేదానికి వచ్చి మేము ఫోన్ చేసి రమ్మని మళ్ళీ ఆయన మీద కేసు ఎందుకు పెడతాము? పాపం కదా అది మాకు, మేమెందుకు పెడతాము కేసు? ఊర్లో వాళ్ళందరూ మాకు వాడికి చూసేదానికి వచ్చినారు. ఏదో బిడ్డకి ఏదో జరిగిందంటే ఊర్లో వాళ్ళందరూ చూసేదానికి వచ్చినారు. వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టారు అని ఇప్పుడు తెలిసింది. అందుకే నేను వచ్చి అక్కడ చెప్పడం జరుగుతాను. నేను ఊర్లో వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టలేదు. నా కేసు నేను ఎవరి మీద కేసు పెట్టలేదు, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు వాళ్ళు నా బిడ్డకు బాగా లేకపోతే చూసేదానికి వచ్చినారు, నేను ఎందుకు వాళ్ళ మీద కేసు పెడతాను? పాపం కదా అది. విషయం ఏంటంటే మీడియా ఎక్కువ ఇది చేస్తారు, పేపర్ మీద సంతకం పెట్టమని సంతకం పెట్టించుకున్నాను నా దగ్గర. పోలీసు వాళ్ళు వచ్చి మాదిరి మాటికి మీడియాలో వేస్తారు, బిడ్డను అట్లా ఇట్లా చేస్తారు, సంతకం పెట్టమన్నారు, సంతకం పెట్టిన అంతే. అంత తప్పితే నేను ఎవరి మీద కేసు పెట్టమని చెప్పలేదు, నాకెవరు ఇబ్బంది పెట్టలేదు. నన్ను అసలు ఎవరితోనో నాకు వచ్చిన ఇబ్బంది లేదు. నేను ఎందుకు కేసు పెడతాను? నా బిడ్డకు బాగాలేకపోతే ఇబ్బంది జరిగితే చూసేదానికి వచ్చినారు, నేను ఎందుకు కేసు పెడతాను? అది జరిగింది. మళ్ళీ సార్కు వచ్చినాడు డిప్యూటీ సీఎం నా దగ్గరికి. నేను వచ్చిన అతని దగ్గరికి వచ్చి విషయం చెప్పిన, సరేలే మాట్లాడదాం రా అని చెప్పని సార్ దగ్గరికి పిలుచుకొని వచ్చినాడు. అంటే పోలీసులు మీకు అసలు కాగితంలో ఏం రాశారు? నాకు తెలియదు, నాకు చదువు రాదు. వాళ్ళు అదే చెప్పింది, మీడియా మాటకు మీడియాకి వేస్తాడారు, అది ఎయిర్ నువ్వు సంతకం పెట్టు అని చెప్పినారు. సో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కానీ నాగార్జున రెడ్డి మీద తెలియదు. సో ఇది మీకు తెలియకుండా పెట్టింది తప్పుడు కేసా? తెలియకుండా పెట్టింది. నేను ఎవరి మీద, నేను ఆయన మీద భాస్కర్ రెడ్డి మీద కానీ నాగార్జున రెడ్డి మీద కానీ ఇంకో ఆయన ఊర్లో ఉండే వాళ్ళందరి మీద కూడా నేను ఎవరి మీద చెప్పలేదు నేను కేసు పెట్టాలి. నేను చెప్పలేదు కేసు పెట్టమని. సో ఇప్పుడు ఆ కేసు మీరు వెనక్కి తీసుకుంటారా? అంటే మీరు తెలియకుండా పెట్టారు కదా? తెలియకుండా పెట్టినారు కదా, మరి నేను ఎందుకు పెడతాను? నేను చెప్పింటే కదా మీరు పెట్టాలి, నేను చెప్పలేదు. జరిగిన వాస్తవం అది. నేనైతే చెప్పాల కేసు పెట్టమని ఎవరికి. ఈరోజు ప్రభుత్వంలో మేము లేము, మాది అధికారం కాదు, పోలీసు వ్యవస్థ మా కింద పనిచేయటం లేదు. నారాయణ స్వామి గారు కావచ్చు లేదా నేను కావచ్చు, మేము రమణ గారిని బలవంతంగా ఇక్కడికి తీసుకురావాల్సినటువంటి శక్తి మాకు లేదు. ఆయన చేత ఇలా చెప్పించాల్సినటువంటి, బలవంతంగా ఆయన్ను ఒప్పించి ఈ రకంగా చెప్పు అనాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు మాకు లేవు. కానీ రమణ గారు ఒక మానవతావాదిగా ఏదో జరుగుతోంది, ఓ తప్పుడు కేసులు నా చేత బనాయింప చేసినారు అని ఆయనకు తెలియవచ్చినటువంటి సమాచారం మేరకు వారి శ్రీమతి అరుణ గారు మా నాయకులైనటువంటి నారాయణ స్వామి గారి దగ్గరికి వెళ్లి ఇలా తప్పుడు కేసులు ఏదో పెట్టినట్టుగా ఉన్నది, నాకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు అని ఆయనతో చెప్పటము, ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి నేను వస్తున్నాను సార్ మీ దగ్గరికి అని రావటము,
ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు మీరే రమణ గారి నోటి గుండానే వాస్తవం ఏంది అన్నది విన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఎంత దుర్భరంగా ప్రతిపక్షాల మీద దారుణంగా తప్పుడు కేసులు బనాయించేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి కేసులు పెడుతున్నారు అనటానికి రమణ గారి విషయం ఒక పతాక శీర్షిక, పరాకాష్ట. తన కూతురుకు జరిగినటువంటి అన్యాయం మీద ఆయన విజ్ఞప్తి మేరకు భాస్కర్ రెడ్డి, ఆయనకు సంబంధించినటువంటి ఆయన అనుయాయులు అక్కడికి వెళ్లారని రమణ గారే తన నోటి గుండా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇక్కడ భాస్కర్ రెడ్డికి తానే పరిగెత్తుకు వెళ్లి అక్కడ ఏదో జరిగిందేనని, ఆయన ఏదో తప్పుడు ఆరోపణలు చేసినట్టుగా వచ్చినటువంటిదంతా కూడా అభూత కల్పన అని చాలా స్పష్టంగా తేలిపోయింది. చూశారు కదా, ఇది ఎంత దారుణం అంటే ఇప్పుడు పోలీసులందరి పైన కూడా కేసులు పెట్టొచ్చు. ఆ బాధితుడు ఆ కేసు వెనక్కి తీసుకొని పోలీసుల పైన రివర్స్ కేసు పెడితే ఏమవుతుందో అనేది చాలా చాలా ఆసక్తికరమైన విషయం. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పోలీసులు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టమంటే పెట్టకండి దయచేసి. దాని తర్వాత మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు పెట్టించుకుంటున్నారో వారికి తప్పించి ఎవరికి తెలియదు. పెట్టించుకునేటప్పుడు వాళ్ళకి తెలియకపోయినా కూడా సంతకం పెట్టిన తర్వాత చాలా రకాల కేసులు, చాలా చాలా వాటిలో మిమ్మల్ని బుక్ చేసే అవకాశం ఉంది. మీరు కన్ఫెస్ చేసినట్టు నమ్మించే అవకాశం ఉంది. మొన్నటికి మొన్న ఇంటూరు రవికిరణ్ అనే ఒక వ్యక్తిని కూడా బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు. నేను రాయని దాన్ని వాళ్ళు సంతకాలు పెట్టించుకొని రాసుకున్నారంటూ తన మీడియా ముఖంగా అరుచుకుంటూ వెళ్ళటం కూడా జరిగింది. అమ్ముడుపోయారు పోలీసులు అనేసి. సో ఇటువంటి సిట్యుయేషన్స్ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు రీసెంట్‌గా ఒక ఎన్ఆర్ఐ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏడుస్తూ విన్నపం చేశాడు. చిలకలూరిపేటలోనో ఎక్కడో తన ప్రాపర్టీ ఉందండి. దాన్ని పోలీసులు కేసులు తీసుకోవట్లేదు. పోలీసులు మమ్మల్ని హింసిస్తున్నారు. మా అమ్మని 100 సార్లు పోలీస్ స్టేషన్‌కి పిలిచారు. ఒక ఎన్ఆర్ఐని మీ టీడీపీ కార్యకర్తను పార్టీ కోసం దారబోసాను నేను. నన్నెందుకు పట్టించుకోరు? ఇంట్లోకొచ్చి సీసీటీవీ కెమెరాలు పగలగొట్టేస్తున్నారు. మా కాంప్లెక్స్ అంతా ఆక్రమించుకోవడానికి చూస్తున్నారంటూ ఏడుస్తూ చెప్పడం కూడా జరిగింది. ఒక ఎన్ఆర్ఐకి, ఒక టీడీపీ కార్యకర్తకే పోలీసులు రెస్పాండ్ అవ్వట్లేదు. దానికి సంబంధించిన అధికారులు రెస్పాండ్ అవ్వట్లేదు. నారా లోకేష్‌కి కూడా తను కంప్లెయింట్ చేశానని చెప్పడం జరిగింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు పోలీసుల చేతిలో ఉన్నాయి. రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి. ఇంకా అంతకుమించి సామాన్యుడికి ఎటువంటి హక్కులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఉందేమో అన్న అనుమానం మనందరికీ కలుగుతుంది. సో, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా మంచిగా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ముందుగానే మీరు అన్ని ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ఉండటం అనేది ఎంతో ముఖ్యం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.